హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి కలకలం రేపింది. సుమారు 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు 10.5 టన్నుల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సరుకు పరిమాణం 36 టన్నులకు చేరింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్కు చెందిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అలాగే సర్వలైన్స్ టీమ్ ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఇక హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అంటే కెమికల్స్ ని ఈ వస్తువులు యూజ్ చేసి ఆ ఆర్ఎం వాల్యూని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఇది ఒక మెయింటైన్ చేయడానికి ఒక కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంది. అవునా, కాంపాక్ట్ బిఆర్ మీటర్ అని చెప్పి ఉంటుంది. వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు అది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అది పెట్టుకొని ఉంటారు. అది వాళ్ళు చెక్ చేసి దానికి తగ్గట్టుగా అది తయారు చేస్తారు. సో బయట మీరు ఎక్కడ పోయి టెస్ట్ చేసినా ఇట్ విల్ బి 40 to 43. సో ఇది మనము ఈ యొక్క ఫసాయి వాళ్ళ హెల్ప్ ప్లస్ అట్లానే మన స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్ హెల్ప్ తీసుకుని ఒక అడల్ట్రేషన్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ మన బెటా సిటోస్టెరైల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ షుడ్ బి వెరీ వెరీ అది అబ్సెంట్ ఉండాలి. బట్ అది మనకు ఇక్కడ చూస్తుంటే 20,000 చాలా చోట్ల కూడా చాలా టెస్టులు కూడా అట్లానే రావడం జరిగింది. ఇంకోటి టెస్ట్ చూస్తే కూడా అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18,865.8. సో ఇట్లా చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ ఒక్క గీలో మనము వాళ్ళు మిక్సింగ్ ఆఫ్ రిఫైన్డ్ పామ్ ఆయిల్, మిక్సింగ్ ఆఫ్ పామ్ కెర్నల్, అట్లానే పామోలిన్ ఆయిల్ చేయడం వల్ల చాలా ఇది ఈ ఆయిల్తో మనము వాళ్ళు కెమికల్స్ మిక్స్ చేస్తారు. బెటా కెరోటైన్ అని చెప్పి ఒక కెమికల్స్ మిక్స్ చేస్తారు. యాసిడ్ ఎస్టర్ అని చెప్పి ఒక కెమికల్ మిక్స్ చేస్తారు. లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్ అని చెప్పి అది కూడా మిక్స్ చేస్తారు. తర్వాత ఈ యొక్క ఫ్లేవర్స్ ని చేస్తారు. వాళ్ళు ఫ్లేవర్ లో ఇక్కడ క్లియర్ కట్ రాశారు వాళ్ళు. ఇక్కడ చూడండి, నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్ ఉంది. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు. ఈ బాటిల్లో ఉన్నాం నాట్ టు బి యూజ్డ్ ఇన్ ప్యూర్ గీ అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే నేను అంతకుముందు చెప్పాను కదా, ఈ ఆర్ఎం వాల్యూ మెయింటైన్ చేయడానికి, బెటా స్టెరోస్టైల్ని చేయడానికి, ఈ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఈ ఒక టెస్ట్ చేయడం, ఈ ఒక యాడ్ చేయడం జరుగుతుంది. ప్లస్ అట్లానే ఈ ఒక అరోమా రావాలి కదా, ఫ్రాగ్రెన్స్ రావాలి కదా, ఈ అన్ని చేయడానికే ఈ కెమికల్స్ వాడుతుంటారు. సో ఈ ఒక కెమికల్స్ వాడడం వల్ల మనము దేర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ వేర్ ఎల్డిఎల్ లెవెల్స్ విల్ ఇంక్రీజ్. ఎల్డిఎల్ లెవెల్స్ ఇంక్రీజ్ కావడంతో మనకు హార్ట్ డిసీజెస్, స్ట్రోక్స్, అట్లానే అదర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో మెయిన్ మనకు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ కావడం జరుగుతుంది. హార్ట్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఎక్కువ కావడం జరుగుతుంది. అట్లానే ఈ ఈస్టర్స్ ని యాడ్ చేయడంతో కూడా నేను చెప్పాను కదా అంతకుముందు, వీళ్ళు ఈస్టర్స్ కూడా కెమికల్స్ కూడా వాడుతున్నాం. మోనోగ్లైసరైడ్స్ ప్లస్ డైగ్లైసరైడ్స్ వాడడంతో కార్డియోవాస్కులర్ డైజెస్టివ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా మనము లీవర్లో, కిడ్నీస్ ప్లస్ స్కిన్ అలర్జీస్. ఈ మధ్యలో మీరు అన్న చాలా చోట్ల కూడా స్కిన్ అలర్జీస్ ఎక్కువ కావడం జరిగింది. డర్మా రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడం జరిగింది. అట్లానే జిఐ ప్రాబ్లమ్స్ ఎక్కువతో, అట్లానే లాంగ్ టర్మ్ మెటబాలిక్ ఇష్యూస్. ఇప్పుడు మనం కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటే అప్పుడు ఎవరికి తెలియదు. నౌ ఇట్ హెస్ బికమ్ అ కామన్ థింగ్. మెటబాలిక్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దానికంటే ఇంకా పబ్లిక్ని మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మిస్ బ్రాండింగ్ చేయడం జరుగుతుంది. 100% న్యాచురల్ గీ, 100% దేశీ గీ, 100% ఫ్రెష్ ఫార్మ్ గీ, అట్లానే ప్రీమియం గీ, న్యాచురల్ గీ అని చెప్పి కూడా చేపడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు మిస్ బ్రాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు తీసుకున్న సబ్స్టెన్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏముంది, మీకు అనుమానం వస్తుందే మీరు ఇమీడియట్లీ అది మీరు చెక్ చేసుకోవాలి. అట్లానే ఎక్కడైనా మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది లూజ్లో, ఇప్పుడు చాలా చోట్ల కూడా లూజ్గా అమ్ముతుంటారు. అది చాలా బ్యాడ్, చాలా అది అడల్టరేటెడ్ ఉంటుంది. సో అలాంటి ప్యాకేజ్ కానీ లూజ్ గీ, లేబర్స్ లేన గీ కొనొద్దని చెప్పి కోరుతున్నాను. మీరు అది స్మెల్ వస్తుందంటే మాత్రమే మీరు బాగా మంచి ఉందనడానికి లేదు. ఇది స్మెల్
బాగా స్మెల్ ఉంది, మంచి ప్యూర్ గీ ఉండదు, అది ఒక పారామీటర్ కాదు. మీరు చూడాలి అది కరెక్ట్ గీ ఉందా లేదా అనేది. ప్లస్ అట్లానే ఈ ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు. అది డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ ఎ గీ అన్నది. అదంతా అడల్టరేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది. వాళ్ళు అది టెస్ట్ చేస్తే ఇది ఉంటుంది. చూడండి ఇక్కడ 100% న్యాచురల్ అని రాశారు. 100% న్యాచురల్. సో మిల్క్ ప్రోడక్ట్ 100% న్యాచురల్ మిల్క్ ప్రోడక్ట్. సో అట్లానే ఈ ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళపైన చీటింగ్ కేసు, మన ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ కేసెస్ కట్టడం జరుగుతుంది. మనము సిస్టమేటిక్ రికార్డ్ బిల్డ్ చేశాను. ఒక్కసారి కానీ మళ్ళీ అగైన్ విల్ బి టెస్టింగ్ దెమ్, అగైన్ విల్ బి సీజింగ్ దేర్ శాంపుల్స్. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సంస్థ టీజీ సేఫ్ రావడం జరిగింది. సో ఆ టీజీ సేఫ్ ద్వారా మనం కోఆర్డినేట్ చేసి అక్కడ ఉన్న మన డైరెక్టర్తో మాట్లాడి అక్కడ ఉన్న సిబ్బంది కూడా హెల్ప్ తీసుకుని వచ్చే రోజు మళ్ళీ మనము హైదరాబాద్ నగరంలో ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన మేజర్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు మంచి ఒక బలం వచ్చినట్లుంది. మనము ఉన్న రిసోర్స్ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉంది. మనం పరస్పర కూడా మన ఇంటెలిజెన్స్ ని కూడా ఎక్స్చేంజ్ చేసుకు ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ చేసి ఈ ఒక హైదరాబాద్ నగరంని ప్లస్ అట్లానే తెలంగాణ స్టేట్ ని ఈ ఫుడ్ అడల్టరేషన్ ను కల్తీ ఆహారం నుంచి మనం అందరూ కూడా ముక్తి చేయడానికి మా వంతు కృషి చేస్తాను. అట్లానే మనము వీళ్ళు ఎవరెవరు చేశారు, ఇప్పుడేదో వాళ్ళకి చీటింగ్ కేసు ఒక ఫుడ్ రిలేటెడ్ కడుతున్నాం, కానీ వచ్చే రోజు రికార్డ్ బిల్డప్ చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ప్లస్ హజార్డస్ వస్తువులు రిపీటెడ్ గా వాడుతుంటే కూడా డెఫినెట్లీ విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఈ ఒక్క మొత్తం మన ఈ ఒక రేట్స్లో చాలా రోజు నుంచి ఇది రేట్స్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా శాంపుల్స్ మనకు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది చేస్తుంటే మనం కూడా సగం సైంటిస్ట్ అయిపోయినారు మన ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ మొత్తం. మనం ఇప్పుడు ఆ శబ్దం మనం చూస్తున్న రోజు మనం కూర్చొని ఎట్లా ఏమని చెప్తే అది లాక్టిక్ యాసిడ్ అంటారు, మోనోగ్లైసరైడ్స్ అంటారు. మనం అంతా చూస్తుంటే వీ హావ్ ఆల్సో బికమ్ లైక్ సైంటిస్ట్. మన ఫాస్ట్ ఆఫీషియల్స్ మనం కూడా బాగా సిస్టమేటిక్ గా రికార్డ్ బిల్డప్ చేయడము, కన్సర్న్ టెక్నికల్. ఈ రోజు కూడా కొంతమంది నేను మాట్లాడడం జరిగింది, మొన్న కూడా కొంతమంది నేను కలవడం జరిగింది. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈస్ గోయింగ్ బియాండ్ ది ఫాస్ట్ ఆఫీషియల్స్ వర్క్. మన డీసీపీ వైభవ్, అట్లానే మన ఇన్స్పెక్టర్స్ అంజయ్య, రంజిత్, అఖిల్ వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరుగా అభినందిస్తున్నాను. మన డీసీపీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ సిటీనే, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సిటీ, బయట పోలేదు, ఇక్కడే. అది చెప్పాను కదా, ఆల్మోస్ట్ మనము 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 91 అవుట్లెట్స్ని మనము చెక్ చేశాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇది ఇంతకుముందు సార్ చాలా డీటెయిల్గా చెప్పారు. అది నేను బ్రీఫ్గా 2-3 పాయింట్స్ కవర్ చేస్తాము. ఇది మన ఫాస్ట్ టీమ్ నుంచి లాస్ట్ కొన్ని డేస్ ఆల్మోస్ట్ 39 ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ 90 అవుట్లెట్ షాప్, టోటల్ 130 షాప్ పైన ఇది రేడ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా రకరకాలుగా ఇష్యూస్ బయటకి వచ్చింది. యాక్చువల్లీ మన ఘీ ప్రిపేర్ చేయాలి అంటే కంపల్సరీ మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్ ఉండాలి. 99.5% మిల్క్ ఫ్యాట్తో ఘీ ప్రిపేర్ అయితే అది. సో 1 లీటర్ ఘీ ప్రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ 30 to 35 లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలి. అది మీరు మార్కెట్లో ఈ 30-35 లీటర్ మిల్క్ ప్రైస్ క్యాల్కులేట్ చేస్తే తర్వాత అది ప్రాసెసింగ్, ప్యాకింగ్, లేబులింగ్. సో 1 kg ఘీ ప్రైస్ మోర్ దాన్ 1000-1500 వరకు ఉండాలి. బట్ మార్కెట్లో 600 రూపీస్, 700 రూపీస్ కేజీస్లో ఇది అడల్టరేటెడ్ ఘీ, సబ్ స్టాండర్డ్ ఘీ దొరుకుతుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ అడల్టరేషన్ చేస్తారు. ఒకటి ఈ మిల్క్ ఫ్యాట్లో కొన్ని మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఫ్లేవర్ కోసం ఇది అరోమాటిక్ ఫ్లేవర్ కోసం ఇది సిఈసి కెమికల్ మిక్స్ చేయడం, తర్వాత టెక్స్చర్ కోసం స్టార్చ్ మిక్స్ చేయడం, రవా, వేరే ఉప్మా ఈ టైప్లో స్టార్చ్ మిక్స్ చేసి అది టెక్స్చర్ క్రియేట్ చేస్తారు. సో అదే ఒక టైప్లో వైలేషన్స్ ఉంది. తర్వాత సెకండ్ వైలేషన్స్ వారు వితౌట్ మిల్క్ ఫ్యాట్. నేను ఇంతకుముందు చెప్పాను 99.5% మిల్క్ ఫ్యాట్ ఉండాలి. సో వితౌట్ మిల్క్ ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, దీంట్లో 0 ఫ్యాట్ ఉంది మిల్క్ ఫ్యాట్.
సో ఆ జీరో ఫ్యాట్ స్కిమ్డ్ పౌడర్లో వాళ్ళు పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఈ సిసి కెమికల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం అండ్ స్టార్స్ మిక్స్ చేయడం నడుస్తుంది. సో ఈ రకాలుగా వాళ్ళు ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత ఒకటి డిస్టింక్ట్ టెక్స్చర్ ఉంది, అది మీరు ఇంతకుముందు చూశారు, అది వేరే వేరే కలర్ ఘీ ఉంది అది. సో ఇది ఒకటి ఎలోయిష్ రెడిష్ ఎలో కలర్ కౌ ఘీ ఉంది అది. సో ఈ కలర్ రావడానికి వాళ్ళు ఈ టైప్లో ఈ మెటాలిన్ ఫుడ్ కలర్, మెటాలిన్ ఇది ఫుడ్ గ్రేడ్ కలర్ ఉంది అది, ఈ మెటాలిన్ కలర్ దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో దీంతో ఈ టెక్స్చర్ రావడం జరుగుతుంది. సో మేము ఇంతకుముందు కూడా కొన్ని ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పైన రేడ్ చేశాము. అప్పుడే అక్కడ పామ్ ఆయిల్ ఉంది, స్టార్చ్ మెటీరియల్ ఉంది, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. తర్వాత కూడా ఫస్ట్ రిపోర్ట్ సేఫ్గా రావడం జరిగింది. సో కొన్ని క్విక్ టెస్ట్ ఉన్నాయి, ఇంతకుముందు సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ క్విక్ టెస్ట్లో ఓన్లీ బిటరో రిఫ్రాక్టోమీటర్ టెస్ట్, బిఆర్ టెస్ట్ అండ్ ఆర్ఎం వాల్యూ టెస్ట్ చేస్తారు. సో ఈ ఆర్ఎం వాల్యూ 24 అండ్ అబవ్ ఉండాలి అండ్ ఈ బిఆర్ టెస్ట్లో వాల్యూ 40 to 43 మధ్యలో ఉండాలి యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ప్రకారం. సో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అడల్టరెంట్స్ ఈ టేస్ట్లో కూడా మేనేజ్ చేస్తారు. ఎట్లా మేనేజ్ చేస్తారు అంటే ఈ ఘీలో మిల్క్ ఫ్యాట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ఈ 40 to 43 మధ్యలో వాల్యూ పెరుగుతుంది, ఆల్మోస్ట్ 48-50 వరకు పోతుంది. సో మళ్ళీ వాల్యూ రిటర్న్ రావడానికి వాళ్ళు వనస్పతి డాల్డా మిక్స్ చేస్తారు. వనస్పతి డాల్డా బిఆర్ వాల్యూ తక్కువ ఉంది. సో అదే రేషియోతో సపోజ్ 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత 100 లీటర్లో ఘీలో 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆ టేస్ట్ మేనేజ్ చేయడానికి మళ్ళీ 7 to 8 kgs వనస్పతి మిక్స్ చేస్తారు. సో ఈ బోత్ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాల్యూ 40 to 43 ఈ బ్రాకెట్లో వస్తుంది. సో ఈ రకంగా వాళ్ళు ఈ టేస్ట్ మేనేజ్ చేస్తారు. సో మేము కొన్ని సెంట్రల్ ఫసాయి ఆఫీసర్ తర్వాత స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కన్సల్ట్ చేసి కొన్ని అడ్వాన్స్ టెస్ట్ మేము కండక్ట్ చేశాము. ఈ అడ్వాన్స్ టెస్ట్లో ఒకటి ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది, బీటా సైటోస్టెరాల్ టెస్ట్. ఈ బీటా సైటోస్టెరాల్ కంపల్సరీ అబ్సెంట్ ఉండాలి, అది ప్లాంట్ ఆయిల్ ఆర్ పామ్ ఆయిల్ ప్రెజెన్స్ డిటెక్ట్ చేస్తారు. సో ఈ బీటా సైటోస్టెరాల్ వాల్యూ కంపల్సరీ అబ్సెంట్ ఉండాలి. బట్ మేము ఈ అడ్వాన్స్ టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రతి రిపోర్ట్లో ఈ బీటా సైటోస్టెరాల్ వాల్యూ మోర్ దాన్ 18,000 19,000 mg/kg వచ్చింది అది. సో ఇది క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది, ఇది పామ్ ఆయిల్ మిక్స్ ఉంది. తర్వాత అడ్వాన్స్ టెస్ట్లో ఆర్ఎం వాల్యూ కూడా 24 అండ్ అబవ్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది రిపోర్ట్స్లో 24 అండ్ లోవర్ వాల్యూ వచ్చింది. సో ఈ టైప్లో మన ఈ అన్ని మొత్తం అడ్వాన్స్ టెస్ట్లో బయటకి వచ్చింది. మేము ఆల్మోస్ట్ 39 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేశాము. సో అన్ని 99% ఆఫ్ శాంపుల్ ఫెయిల్డ్ ఇన్ దిస్ అడ్వాన్స్ టెస్ట్. సో అన్ని మార్కెట్లో దొరుకుతుంది, ఆల్ ప్రీమియం బ్రాండ్స్, ఆల్ మంచిగా ప్యాక్డ్ ఘీ కూడా దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్డ్ ఉంది, అదే మన బయటకి వచ్చింది. సో ఈ అడ్వాన్స్ టెస్ట్లో ఇది డీటెయిల్గా రావడం జరిగింది. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు, ఇది సిసి కెమికల్, ఇది బటర్ బేకరీ దీంట్లో యాజ్ అ ఫ్లేవరింగ్ ఏజెంట్స్గా యూజ్ చేయాలి. దీనిపైన క్లియర్ కట్ కూడా రాశారు కి నాట్ టు బి యూజ్డ్ ఇన్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత కూడా ఇది యూజ్ చేస్తున్నారు ఆక్వా స్మెల్ రావడానికి, ఇది యూజ్ చేస్తున్నారు. సో ఈ అన్ని మొత్తం మన ఈ మొత్తం ఆపరేషన్లో బయటకి పడింది. తర్వాత సరే ఇంతకుముందు కూడా చెప్పారు, యాజ్ పర్ ఫసాయి స్టాండర్డ్ మన ప్యూర్ ఘీ 100% ప్యూర్ న్యాచురల్ ఘీ, ఫామ్ ఫ్రెష్ ఘీ ఇలాగా బ్రాండింగ్ చేయడానికి అలౌడ్ లేదు. కొన్ని సైంటిఫిక్ స్టడీ ఉండాలి, బ్యాకింగ్ ఉండాలి, తర్వాత ఇది నేమ్ ఇవ్వచ్చు. బట్ విదౌట్ ఎనీ సైంటిఫిక్ స్టడీ, విదౌట్ ఎనీ ప్రాపర్ టెస్ట్ ఇది మిస్ బ్రాండింగ్ కూడా చేస్తున్నారు. తర్వాత మోస్ట్లీ మార్కెట్లో లోకల్ డైరీలో ఈ టైప్లో ప్లాస్టిక్ పౌచ్లో మన ఘీ దొరుకుతుంది. ఇది విదౌట్ ఎనీ లేబల్, విదౌట్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, విదౌట్ ఎక్స్పైరీ డేట్, విదౌట్ ఎనీథింగ్, విదౌట్ ఫసాయి లైసెన్స్ ఇది సేల్ చేస్తున్నారు. సో ఇది కూడా ఇది పామ్ ఆయిల్ మిక్స్డ్ అడల్టరేటెడ్ ఘీ ఉంది. సో మన సైడ్ నుంచి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ హెచ్పాస్ నుంచి పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, మీరు ఇలాగా ఘీ విదౌట్ ఎనీ బ్రాండింగ్, విదౌట్ లోగో, విదౌట్ ఫసాయి లైసెన్స్ ఘీ పర్చేజ్ చేయడానికి అవాయిడ్ చేయండి. లూజ్ ఘీ చాలామంది కూడా మన లూజ్ ఘీ సేల్ చేస్తారు, మన గలీ మొహల్లాలో వచ్చి అక్కడ సేల్ చేస్తున్నారు, అది కూడా అడల్టరేటెడ్ ఘీ ఉంది, అది కూడా అవాయిడ్ చేయండి. ప్రాపర్ బ్రాండెడ్ షాప్ నుంచి ప్రాపర్ వెరిఫై చేసి ఫసాయి లైసెన్స్ వెరిఫై చేసి పర్చేజ్ చేయాలి. అండ్ ఎలాంటి మీకు డౌట్ ఉంది అదే ఇమీడియట్గా మన ఫాస్ట్ ఆఫీసర్లో కాంటాక్ట్ చేయండి, దీనిపైన మేము యాక్షన్ కూడా చేస్తాము. ఈ మొత్తం టెస్ట్ మన ఇంటికి చేయడానికి ఇంత ఈజీగా లేదు.
సో ఇంతకీ ఇది ఐడెంటిఫై చేయడానికి ఈజీగా లేదు. ఇది అడ్వాన్స్ టెస్ట్ మన ఈ అన్ని మొత్తం బయటికి వచ్చింది. సో పబ్లిక్లో కూడా రిక్వెస్ట్, మీకు ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా దీని గురించి ఏదైనా సమస్య ఉంది, తో ఇమీడియట్గా మన హెచ్ ఫాస్ట్ ఆఫీసర్లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. थैंक यू सर. सबसे पहले मैं आप सभी इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया के दोस्तों का हैदराबाद सिटी पुलिस की तरफ से अभिनंदन करता हूं, स्वागत करता हूं, खैर मकदम करता हूं कि आप आए और जो पब्लिक से जुड़ा हुआ एक बहुत इम्पोर्टेंट टॉपिक है, सेहत से और उनके खान पान से जुड़ा जो इम्पोर्टेंट टॉपिक है उसको कवर कर रहे हैं. अभी जैसे वैभव साहब ने आपको बताया, सीपी साहब ने भी ब्रीफ किया कि हमारे एच फास्ट टीम ने जो हम 5-6 महीने से जो हम लोग रेड्स कर रहे हैं, बहुत जो इंफॉर्मेशंस पब्लिक से और डिफरेंट सोर्सों से आ रही है, उसके मद्देनज़र जो एच फास्ट टीम्स काम कर रही है उसी के मद्देनज़र ये ऑपरेशन किया गया है, जो कि हमारे सीपी साहब के डायरेक्ट इंस्ट्रक्शंस पे और डीसीपी टास्क फोर्स वैभव साहब और उनके पूरी टीम की तरफ से पूरा एक घी मिल्क प्रोडक्ट से रिलेटेड पूरे रेड्स किए गए. इस रेड्स में 130 इस्टेब्लिशमेंट को चेक किया गया और जिसपे पब्लिक की तरफ से मिल रही थी उसमें 39 घी मैन्युफैक्चरिंग यूनिट्स थे और 91 बेचने के आउटलेट्स थे. उन सब में जहाँ पे कंप्लेंट्स थे वहाँ पे रेड किया गया और रेड करने के बाद जो है जब टेस्ट किया गया, इनको लैब्स में टेस्ट किया गया, तो टेस्ट का रिपोर्ट्स आपके सामने पैरामीटर्स के साथ साइंटिफिक तरीके से वो टेस्ट का रिपोर्ट रखा गया है, जो कि आम पब्लिक के लिए बहुत मुश्किल है करना. इसमें जो है सबसे इम्पॉर्टेंट ये है कि 2 तरह का जो मिलावट हो रहा है घी में और मिल्क प्रोडक्ट में. पहला मिलावट जो है जिसमें फैट है, एनिमल फैट में मिल्क फैट है और उसमें पाम ऑयल, रिफाइंड पाम ऑयल, कर्नल ऑयल और कुछ टेक्सचर्स मिला के, कुछ रंग्स मिला के उसको मार्केट में बेचा जा रहा है और लेबल में लिखा जा रहा है कि इसमें 100% नेचुरल 100% मिल्क प्रोडक्ट है, जो कि टेस्ट से सिद्ध हुआ है कि उसमें ऐसा कुछ भी नहीं है. एक तो उसमें जो कलर मिलाया जा रहा है वो नॉट फिट टू मिक्स विथ घी प्रोडक्ट, वो भी है उसमें. दूसरा जो है स्कीम मिल्क का यूज़ किया जा रहा है, उसमें कोई भी मिल्क प्रोडक्ट मिल्क फैक्ट नहीं है. स्कीम मिल्क में पाम ऑयल मिलाकर टेक्सचर के लिए स्टार्च, बॉम्बे रावा मिला के, उसके बाद बफेलो घी के लिए अलग कलर मिलाते हैं, मेटालिन कलर मिलाते हैं, फिर फ्लेवर कलर्स मिलाते हैं.